गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। जय नारायणि నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ యొక్క మార్గశిర మాసం చాలా గొప్పది, మాసములలోనే మార్గశిర మాసం అనగా మన శిరస్సు మోక్ష మార్గమునకు పయనించేటువంటి ఈ యొక్క శుభప్రదమైనటువంటి మాసం ఇది. ఈ యొక్క మాసంలో గీతా జయంతి చాలా వైభవంగా విశేషంగా సర్వులు ఆచరిస్తారు. ఒక గ్రంథానికి ఇటువంటి జయంతి జరపడం అనేటువంటిది చాలా విశేషం. మహాత్ములకు, దేవతలకు జయంతి ఉత్సవాలు చేసుకుంటాం. ఒక గ్రంథానికి మనం ఈ యొక్క మార్గశిర మాసంలో ఏకాదశి గీతా జయంతిని జరుపుకుంటాం. దీనికి ఏంటి కారణం? గ్రంథంలో భగవంతుని యొక్క వాణి దాగి ఉంది. అందుకే గీతాచార్యుడు కృష్ణ భగవానుడు అంటాడు, ఆ భగవద్గీతలో ఉన్నది ఏంటి? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యం అంటాడు. వేదాల వల్ల తెలియదగు వాని నేనే అర్థం. అంతేకాదు, వేదాలను తాను సృష్టించిన వానిగా చెప్పుకునకుండా వేదాంతకృత్ అంటాడు. వేదకృత్ అనడు. వేదవిద్, వేదాలన్నీ తనకు తెలుసును అంటాడు. వేదాంతంలో ప్రవేశించే గొప్ప తాత్విక సత్యాలు మానవాళికి వెల్లడవడానికి ఇది సృష్టికి పూర్వమే ఈశ్వరుడు వేదాలు కలిసి ఉండేవి. గీతలో ఈ యొక్క వేద జ్ఞానాన్నంతటినీ కూడా మన కృష్ణ భగవానుడు అందించాడు. అనగా ఆయన ఒక మనకు ఋషి. ఇట్టి వేద జ్ఞానాన్ని తెలుసుకోవాల్సినటువంటి కర్తవ్యం సర్వమానవాళికి ఉందన్నమాట. ఈ యొక్క వేదమంతయు కూడా సమున్నతంగా చాలా సులభంగా భగవద్వాణిగా మనము భగవద్గీత ద్వారా మనం అందుకుంటాం. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత అంటారు ఆదిగురు శంకర భగవత్పాదులు. గీతను కించిత్ మనం సేవించిన అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని జీవితాన్ని ఉత్తమ మార్గంలో పయనించడానికి ఎంతో దోహదకారి కలిగిస్తుంది భగవద్గీత. గంగాజల లవ కణికాపీత అన్నారు. గంగా ఒక బిందు మాత్రాన్ని మనం సేవించిన సకలమైనటువంటి జన్మాంతరమైన పాప సంచయం అంతా కూడా పరిహరించబడుతుంది. అదే మరొక శ్లోక ప్రకారం గీతా గంగాచ గాయత్రి గోవిందేది హృదయస్థితే చతుర్గకార సంయుక్తం పునర్జన్మ నవిద్యతే అంటారు. ఇక్కడ గీత, గంగా, గాయత్రి,
గోవిందుడు గురించి చెప్పారు. వీటన్నిటిలోనూ గోవిందుడు దాగి ఉన్నాడు. ఇవి ఏ ఏ యుగంలో వచ్చాయని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. గంగ కృతయుగంలో ఈ యొక్క లోకానికి అందించబడింది భగవంతుని యొక్క పాదకమలం నుండి. దాన్ని పరమేశ్వరుడి శిరస్సున జటాజుటలో ధరించి భగీరథునికి అందించాడు. మోక్ష ప్రాప్తికి చాలా సులభమైనటువంటిది గంగ. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు గాయత్రిని అందించాడు. ద్వాపరయుగంలో సాక్షాత్ భగవంతుడు అమరమైనటువంటి గీతా జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా అందించాడు. ఈ యొక్క ద్వాపరయుగ అంత్యంలో భగవద్గీత అర్జునుని ద్వారా మనమందరం అందుకుంటున్నాం. గోవింద నామం కలియుగంలో పాపనాశనం అన్నమాట. అంటే అదే గోవిందుడే భగవద్గీతను అర్జునుని ద్వారా మనకు అందించినటువంటి అమరవాణి భగవద్గీత. మనం సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు మనకు ఆదర్శ గ్రంథం ఏది అని ఎవరైనా అడిగితే చాలా సులభంగా చెప్పవలసినటువంటిది ఏదనగా వేదములు, ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీత. గీతాశాస్త్రం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అన్నాడు భగవద్గీత ప్రతి అధ్యాయం నుండి చివరిలో. ఇది గీతాశాస్త్రం, బ్రహ్మ విద్య మరియు పరంపరగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అన్నాడు. నేను ముందు సూర్యభగవానికి అందించాను, తర్వాత నీకు ఇది అందిస్తున్నాను. కాలంలో అది నష్టమైనందువల్ల నేను దాన్ని మరలా పునరుద్ధరించి నీకు అందిస్తున్నాను అన్నాడు. అట్టి పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత సందేశమంతే కూడా అందులో చాలా సులభంగా ప్రతి ఒక్కరికి కూడా ఆచరించేటువంటి శాస్త్రం గీతాశాస్త్రం. ఇందులో అది విశ్వ గ్రంథము అని చెప్పవచ్చు. సామాన్యంగా ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క గ్రంథం ఉంటుంది. ఎలా బైబిల్, ఖురాన్, గురు గ్రంథ సాహెబ్, త్రిపిటిక ఇలా ఉంటాయో, అయితే భగవద్గీత మాత్రం సర్వ విశ్వ మానవాళికి అందించేటువంటి శ్రేష్టమైనటువంటిది. భగవద్గీత మనకు 18 అధ్యాయాలలో కర్మ షట్కం, ఉపాసనా షట్కము, జ్ఞాన మార్గం అని ఉన్నాయి. 6 అధ్యాయాలను మనం అందుకుంటాం. వేదంలో ఏ విధంగా కర్మభాగాన్ని, తదనంతరం చివర్లో వేదాంతము అనగా వేదముల చివర్లో జ్ఞానాన్ని అందుకుంటాం, అలానే భగవద్గీతలో కూడా కర్మ, ఉపాసన, జ్ఞానం మనం అందుకునేటువంటి సులభంగా చెప్పారు. ఇది మహాభారతంలో వచ్చేటువంటి శ్రేష్టమైన గ్రంథరాజం. మహాభారతానికి జయం అని పేరు. దాని తర్వాత దాన్ని మహాభారతం అని పిలుచుకుంటున్నాం. మరి జయమనే గ్రంథంలో విజయుడికి పార్థసారథి అందించాడు. సమస్తమైనటువంటి ఉపనిషత్ సారమంతా కూడా జ్ఞాన సారం ఈ భగవద్గీతలో ఉంది. ఇది ఒక ధర్మానికి క్రమబద్ధీకరించినటువంటిది, అనగా కాన్స్టిట్యూషన్. మానవుడు ఇలా ఉండాలి. నిజమైన ధర్మానికి అర్థమేమిటి? గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయాం ఆం. గీతాచార్యుడు అంటాడు, ఎక్కడ భగవద్గీతనే నా యొక్క నిజమైన స్థానము, దాన్ని ఎవరు ఆశ్రయించుకొని ఉంటారో వారందరినీ నేను రక్షిస్తూ ఉంటాను, మరియు గీతను ఆశ్రయించుకునే నేను 3 లోకములను పాలిస్తున్నాను. అంటే భగవద్గీత మానసిక శాస్త్రం, భగవద్గీత జీవితం ఎలా గడపాలి, మరియు జీవితంలో మనం సాధించవలసినటువంటి అనేకమైన సత్విషయాలన్నీ కూడా భగవద్గీత మనకు సులభంగా అందిస్తుంది అన్నమాట.
ఇట్టి పరమ పవిత్రమైనటువంటి గీతా జయంతి నాడు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత అధ్యాయాన్ని మనం చదవాలి, దాంట్లో అర్థసహితంగా మనం తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా భగవద్వాణి అయి మనకు అందినటువంటి ఈ యొక్క అమర సందేశాన్ని మన యొక్క ముందు తరాల వారికి కూడా మనం తీసుకువెళ్ళవలసిన కర్తవ్యం మన పైన ఉంది. అందుకే భగవద్గీత చివరిలో ఎవరైతే భగవద్గీత గురించి ఇతరులకు సత్పాత్రులకు అందిస్తారో, ఎవరు దాన్ని ప్రచారం చేస్తారో వారందరూ కూడా ఉత్తమ గతిని పొందుతారని భగవద్గీత మనకు ఆశ్వాసన ఇస్తుంది. కావున గీతా జయంతి అందరూ కూడా భక్తి ప్రపత్తులై కృష్ణ భగవాన్ని పూజించి ఆయన ఎదుటగా మనం భగవద్గీత పారాయణ చేయాలి. ఆది గురు శంకరాచార్యుల వారు భగవద్గీతకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో ఆ పరంపరలో ప్రస్తుత పీఠాధిపతులు 70వ పీఠాధిపతి శ్రీ శంకర విజయ సరస్వాముల వారు కూడా భగవద్గీత రచన అనేటువంటి చేయవల అనేటువంటి దాన్ని ఆయన సందేశం ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను యథాతథంగా మనం ప్రతిరోజు 2 శ్లోకాలైనా కూడా లిఖించి అలా చేయడం ద్వారా తప్పకుండా మన యొక్క సకలమైనటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. ఇది మా యొక్క ప్రత్యక్ష అనుభవం. కావున ఆత్మీయులారా, అతి ఉత్తమమైనటువంటి గీతా జయంతి నాడు మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో తీసుకువెళ్ళడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, ఈ యొక్క బ్రహ్మ విద్య సులభంగా మనకు అందించినటువంటి ఆ గీతాచార్యులను మరల మనం నమస్కరిస్తూ ఈ వాక్పుష్పములని కూడా అత్యంత వినయపూర్వకంగా శ్రీ శంకర విజయ సరస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.